ఎన్నికల్లో కులం మతం ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉంటాయో అందరికీ తెలిసిందే. ఏ నియోజకవర్గంలో ఎవరి ప్రాబల్యం అధికంగా ఉంటుందో అందుకు తగ్గట్టుగానే పార్టీల వ్యూహాలు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతం మైనార్టీ వర్గంగా ఉన్న ముస్లింలు సైతం కొన్ని నియోజకవర్గాల్లో మెజార్టీలుగా ఉంటూ పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపిస్తున్నారు. అలాంటి చోట భాజపా, కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించాయి. 2011 గణాంకాల ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లింలు 14.2% మంది ఉన్నారు. దేశంలోని రెండో అధిక సంఖ్యాక మతస్థులుగా ఉన్నారు ముస్లింలు. ఈ ఎన్నికల్లో మాత్రం వారు తమకంటూ ప్రత్యేకంగా ఎలాంటి డిమాండ్లు అడగకపోవడం గమనార్హం. ఏ పార్టీ అయినా వీరిని గుర్తించి ప్రస్తావిస్తుంది తప్ప వారి సమస్యల విషయంలో ఎలాంటి హామీలు ఇచ్చినట్టు కనిపించదు. నిజానికి ముస్లింలు లౌకిక పార్టీలుగా ముద్రపడ్డ వాటిపై ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు క్రమంగా ఇతర ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. పార్టీ ఏదైనప్పటికీ వీరి ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా ఉండలేదు. దేశంలో మైనారిటీలుగా ఉన్న అనేక చోట్ల వీరి ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో అందరూ వీరిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా వీరి సంఖ్యే మెజారిటీగా ఉండటం వల్ల అటు భాజపా కూడా వీరి మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ముస్లిం ఓట్లు ఎలాగో తమకే పడతాయన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్ కూడా ఈ నియోజకవర్గాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింలు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నందువల్ల అక్కడ జాతీయ పార్టీల వ్యూహాలు వేరుగా ఉంటున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీతో పాటు కేరళలోని వైనాడ్ నుంచి బరిలో దిగాలని నిర్ణయించారు. వైనాడ్లో ముస్లింల ప్రభావం ఎక్కువే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ రాహుల్ను ఉద్దేశించి అధిక సంఖ్యలో ఉన్నారని భావిస్తున్న మైనారిటీలు ఉన్న చోట రాహుల్ను బలవంతంగా పోటీలో దించారని వ్యాఖ్యానించారు. దీంతో దేశంలో ముస్లిం ఓటర్లు వారి ప్రాతినిధ్యానికి సంబంధించి చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న లోక్సభ నియోజకవర్గాలను పరిశీలిస్తే దాదాపు 15 వరకు కనిపిస్తాయి. అందులో 9 స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలిపితే 6 స్థానాల్లో భాజపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2014తో పోలిస్తే భాజపా ఈసారి అధికంగా 2 స్థానాల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ అధికంగా 3 స్థానాల్లో బరిలో నిలిపింది. ముస్లింల సమస్యలు లేవనెత్తితే అది హిందువుల రాజకీయ ఏకీకరణకు దారితీసి భాజపాకు లాభదాయకంగా మారుతుందన్న భయం కాంగ్రెస్, సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ, రాష్ట్రీయ జనతాదళ్ వంటి అనేక పార్టీలలో ఉంది. ఈ కారణంగానే వారు ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లో సైతం ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడానికి వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ముస్లింలు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో 3 జమ్మూ కశ్మీర్లోనే ఉన్నాయి. అందులో బారాముల్లా, శ్రీనగర్, అనంతనాగ్ ఉన్నాయి. ఇక్కడ ముస్లింల సంఖ్య 95% పైనే ఉంటోంది. అదేవిధంగా పశ్చిమ బంగాలో మాల్దా, జంగీపూర్, ముర్షిదాబాద్, బహరంపూర్ ఉండగా బీహార్లో కిషన్గంజ్, తెలంగాణలో హైదరాబాద్ నియోజకవర్గం ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్, కేరళలోని మలప్పురం, పొన్నాని, అస్సాంలో దుబ్రి, కరీంగంజ్, బార్పేటలో కూడా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉంది. ఇలాంటి చోట్ల కేవలం ముస్లింలను మాత్రమే బరిలో దించితే ఫలితం ఉంటుందని భావిస్తాయి పార్టీలు. అయితే కొన్నిసార్లు ఇతర వర్గానికి చెందిన వారిని కూడా ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ముస్లింలు మెజారిటీగా లేని చోట్ల ముస్లిం అభ్యర్థులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ లోక్సభలో వారి ప్రాతినిధ్యం విషయానికొస్తే జనాభాకు తగ్గ స్థాయిలో లేరన్న విషయం తెలుస్తుంది. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలని చూసుకుంటే 545 మంది ఉండే లోక్సభలో ముస్లింలు 77 మంది ఉండాలి. కానీ ఏ ఎన్నికల్లోనూ వారు ఆ సంఖ్యను చేరుకోలేదు.
449 మంది సభ్యులుండే మొదటి లోక్సభలో ముస్లిం సభ్యుల సంఖ్య 21. ఇటీవల రద్దయిన 16వ లోక్సభలో ఈ సంఖ్య 23. స్వాతంత్ర అనంతరం ముస్లింల ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉన్న లోక్సభ ఇదే. 16వ లోక్సభలో 7 రాష్ట్రాల నుంచి మాత్రమే ముస్లింలు ఎన్నికయ్యారు. 8 మందితో పశ్చిమ బెంగాల్ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. మిగతా వారిలో బీహార్ నుంచి 4, కేరళ, జమ్మూ కశ్మీర్ల నుంచి 3 చొప్పున, అస్సాం నుంచి 2, తమిళనాడు, తెలంగాణ, కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీపుల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈసారైనా 17వ లోక్సభలో ముస్లింల ప్రాతినిధ్యం పెరుగుతుందా లేదా తరుగుతుందా అనేది చూడాల్సి ఉంది.